ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 పార్ట్ 3. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. జాయ్స్ కి కనిపించిన క్రియేచర్ నిజంగానే హాకిన్స్ లో తిరుగుతుంది. చనిపోయాడు అనుకున్న బిల్ బ్రతికే ఉన్నాడు. ల్యాబ్ ఏజెంట్స్ బిల్ చనిపోయాడు అని బిల్ బొమ్మ బాడీని తయారు చేసి అందరినీ నమ్మించాలి అనుకుంటారు. హాపర్ కి నిజం తెలిసిపోతుంది. హాపర్ దొంగతనంగా ల్యాబ్ లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న గార్ని కొట్టి డోర్ కి తెరుస్తాడు. సీసీ కెమెరాస్ ని గన్ తో షూట్ చేస్తాడు. లోపలికి వెళ్లి బిల్ కోసం వెతుకుతాడు. అప్పుడు 11 రూమ్ కి వెళ్తాడు. అక్కడ 11 గీసిన బొమ్మ చూస్తాడు. జాయ్స్ ఎక్స్ హస్బెండ్ లానీ బిల్ ఫ్యూనరల్ కోసం హాకిన్స్ కి వస్తాడు. జాయ్స్ ఏమైందో మొత్తం లానీకి చెప్తుంది. లానీ కూడా నువ్వు అంతా ఊహించుకుంటున్నావు అంటాడు. అందరూ అలానే అనేసరికి జాయ్స్ కి కోపం వస్తుంది. కానీ బిల్ చనిపోయాడని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మైక్, డస్టిన్, లూకస్ రేడియోలో విల్ మాటలకి అర్థం ఏంటో ఆలోచిస్తారు. ఎల్ విల్ అప్సైడ్ డౌన్ లో ఉన్నాడు అంటుంది. అది హాకిన్స్ లానే ఉంటుంది, కానీ హాకిన్స్ కాదు. అక్కడ చీకటిగా చల్లగా ఉంటుంది. మన పక్కనే ఉన్న మన కళ్ళకి కనపడదు. అప్సైడ్ డౌన్ లో మాన్స్టర్స్, క్రియేచర్స్ ఉంటాయి. అప్సైడ్ డౌన్ ఇంకొక డైమెన్షన్. ఎల్ కి అప్సైడ్ డౌన్ కి ఎలా వెళ్లాలో తెలియదు. హాపర్ విల్ ని వెతుకుతూ పోర్టల్ ఉన్న రూమ్ కి వెళ్తాడు. పోర్టల్ ని చూసి షాక్ అవుతాడు. ల్యాబ్ ఏజెంట్స్ వచ్చి హాపర్ ని పట్టుకుంటారు. జానథన్ ఇంటికి వచ్చి జాయ్స్ ని క్రియేచర్ మళ్ళీ వచ్చిందా అని అడుగుతాడు. లానీ జానథన్ తో జాయ్స్ కి ఒంట్లో బాలేదు, అన్ని ఊహించుకుంటుంది, నువ్వు మళ్ళీ గుర్తు చెయ్యకు అని జానథన్ ని తిడతాడు. నెక్స్ట్ రోజు అందరూ విల్ ఫ్యూనరల్ కి వెళ్తారు. హాపర్ కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో ఉంటాడు. ల్యాబ్ ఏజెంట్స్ హాపర్ కి మత్తు మందిచ్చి ఇంట్లో పడుకోబెడతారు. ల్యాబ్ ఏజెంట్స్ ఇంట్లో ఏమైనా సీక్రెట్ మైక్రోఫోన్ కానీ కెమెరా కానీ పెట్టారేమో అని హాపర్ ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు. సోఫాలో, లైట్స్ లో, రిమోట్స్ లో, అన్ని చోట్ల. లైట్ లో మైక్రోఫోన్ ఉంటుంది. బ్రెన్నర్ జాయ్స్ వాళ్ళ ఇంటి గోడలో ఉన్న పోర్టల్లో నుంచి విల్ తో మాట్లాడడం వింటాడు. క్రియేచర్ కనపడిన ప్లేస్ దగ్గరగానే ఉంటాయి. స్టీవ్ ఇల్లు, జానథన్ ఇల్లు, విల్ సైకిల్ కింద పడి ఉన్న చోట. క్రియేచర్ అక్కడక్కడే తిరుగుతుంది. క్రియేచర్ ఉన్న చోట విల్, బార్బరాకి సంబంధించిన క్లూస్ దొరకొచ్చేమో అని జానథన్, నాన్సీ క్రియేచర్ ఉన్న చోటకి వెళ్దాం అనుకుంటారు. జానథన్ క్రియేచర్ నిజంగా ఉండొచ్చు అని జాయ్స్ ని కంగారు పెట్టడం ఎందుకని జాయ్స్ కి ఇంకా చెప్పలేదు. 11 పవర్స్ తో విల్ మాటల్ని స్కూల్ రేడియో నుంచి విన్నప్పుడు రేడియో కాలిపోతుంది. ఆ రేడియోని రిపేర్ చేస్తాము అని ల్యాబ్ ఏజెంట్స్ స్కూల్ కి వస్తారు. రేడియోని చూశాక ఎల్ ఇలా చేసింది అనుకుంటారు. స్కూల్లో సైన్స్ టీచర్ క్లార్క్, మైక్, డస్టిన్, లూకస్ క్లార్క్ ని వేరే డైమెన్షన్స్ ఒకవేళ ఉంటే మనం అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు. క్లార్క్ చాలా ఎనర్జీతో పోర్టల్ ఓపెన్ చేయొచ్చు, కానీ అది థియరీలోనే, ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. ఒకవేళ పోర్టల్ ఆల్రెడీ ఉంటే మనకి తెలుస్తుంది, గ్రావిటీ, ఎన్విరాన్మెంట్ అన్ని మారిపోతాయి అంటాడు. మైక్ వెళ్లి ఎల్ ని పోర్టల్ ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. ఎల్ కి తెలియదు. డస్టిన్ కంపాస్ లో డైరెక్షన్స్ తప్పుగా చూపించడం గమనిస్తాడు. క్లార్క్ చెప్పినట్టు పోర్టల్ దగ్గర చాలా పవర్, ఎనర్జీ ఉంటుంది కాబట్టి కంపాస్ పోర్టల్ ఉన్న వైపు చూపిస్తుంది. కంపాస్ చూపిస్తున్న డైరెక్షన్ లో వెళ్తే మనం పోర్టల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని మాట్లాడుకుంటారు. పోలీస్ కి బార్బరా కార్ బస్తార్లో దొరుకుతుంది. బార్బరా ఇంటి నుంచి పారిపోయింది అనుకుంటారు, కానీ హాపర్ కి ఇది ల్యాబ్ ఏజెంట్స్ చేసిన పని అని తెలుసు. జాయ్స్ ఇంట్లో లానీ రంధ్రం ఉన్న గోడని మూసేస్తాడు. జాయ్స్ విల్ కోసం పెట్టిన లైట్స్ తీసేస్తాడు. జాయ్స్ మళ్ళీ లైట్స్ గోడ మీద పెడుతుంది. లానీ హాకిన్స్ కి వచ్చిన ఇంకో రీజన్ విల్ చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ మనీ కోసం. జాయ్స్ కి ఆ విషయం తెలిసి లానీని ఇంటి నుంచి వెళ్ళిపోమంటుంది. స్టీవ్ నాన్సీతో బార్బరా మిస్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అన్నందుకు సారీ చెప్తాడు. నాన్సీని మూవీకి వెళ్దామని పిలుస్తాడు. నాన్సీ నాకు వేరే పనుంది, మూవీకి రావడం కుదరదు అంటుంది. జానథన్ దగ్గర గన్ను ఉంటుంది. జానథన్, నాన్సీ క్రియేచర్ వాళ్ళ ముందుకి వస్తే ఫైట్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు. మైక్, డస్టిన్, లూకస్, ఎల్ కంపాస్ చూపిస్తున్న డైరెక్షన్ లో వెళ్తూ ఉంటారు.
ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బ్రెన్నర్ ఎల్ ని ఒక అతన్ని కనుక్కోమని ఎల్ కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వాటర్ లో దింపుతాడు. ఎల్ మైక్ తో ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. మైక్ ఇంకా కొంచెం దూరమే అంటాడు. కంపాస్ ని ఫాలో అవుతూ వాళ్ళు పోర్టల్ దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ మైక్ ఇంటి దగ్గరికి వస్తారు. ఎల్ తన పవర్స్ తో కంపాస్ లో డైరెక్షన్స్ మార్చి తిరిగి మైక్ ఇంటి దగ్గరికే వెళ్లేలా చేస్తుంది. ఎందుకు ఇలా చేశావు అని అడిగితే పోర్టల్ ఉన్న చోటుకి వెళ్లడం సేఫ్ కాదు అంటుంది. లూకస్ కి ఎల్ మీద కోపం వచ్చి ఎల్ ని తిడతాడు. మైకీ లూకస్ కి గొడవయ్యి ఇద్దరు తన్నుకుంటారు. ఎల్ గట్టిగా అరుస్తుంది. లూకస్ ఎగిరి దూరంగా పడతాడు. లూకస్ కళ్ళు తిరిగి పడిపోతాడు. మైక్ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఎల్ వాటర్ లో దిగాక కాన్సన్ట్రేట్ చేస్తే సబ్ కాన్షియస్ లో బ్రెన్నర్ చూపించిన అతని దగ్గరికి వెళ్తుంది. అతను ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. 11 అతను మాట్లాడేవి స్పీకర్స్ లో బ్రెన్నర్ కి వినిపిస్తుంది. అప్పుడు సడన్ గా 11 కి క్రియేచర్ కనిపిస్తుంది. 11 భయపడి వాటర్ లో హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అది గుర్తొచ్చి ఏడుస్తుంది. లూకస్ లెగిచి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు. మైక్ వాళ్ళు చూడనప్పుడు ఎల్ కూడా మైక్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోతుంది. హాపర్ జాయ్స్ ఇంటికి వెళ్తాడు. జాయ్స్ ఇంట్లో కూడా మైక్రోఫోన్ పెట్టారేమో అని లైట్స్ చెక్ చేస్తాడు. మైక్రోఫోన్ లేదు అని కన్ఫర్మ్ అయ్యాక జాయ్స్ కి విల్ బాడీ ఫేక్, విల్ బ్రతికే ఉన్నాడు, నువ్వు ఏమీ ఊహించుకోలేదు, ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ నిజమే అంటాడు. విల్ బ్రతికే ఉన్నాడు అని జాయ్స్ సంతోషపడుతుంది. నాన్సీ జానథన్ క్రియేచర్ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. నైట్ అవుతుంది. అప్పుడు నాన్సీకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అటువైపు వెళ్లి చూస్తే ఒక జింక కారు గుద్ది దెబ్బలు తగిలి చిన్నగా అరుస్తూ ఉంటుంది. సడన్ గా జింకని ఏదో చీకటిలోకి లాగేస్తుంది. జానథన్, నాన్సీ జింక బ్లడ్ ఫాలో అవుతూ వెళ్తారు. చెట్టు కింద హోల్ ఉంటుంది. నాన్సీ జానథన్ ని పిలుస్తుంది. జానథన్ అక్కడ చుట్టుపక్కల ఉండడు. నాన్సీ హోల్ లోకి వెళ్తుంది. అది అప్సైడ్ డౌన్ కి ఉన్న ఇంకో పోర్టల్. నాన్సీ ఇప్పుడు అప్సైడ్ డౌన్ లో ఉంది. ఆ విషయం తనకి తెలియదు. క్రియేచర్ కోసం వెతుకుతూ వెళ్తుంది. క్రియేచర్ జింకని తినడం చూస్తుంది. నాన్సీ దాని మీద కాలు వేస్తుంది. ఆ సౌండ్ కి క్రియేచర్ నాన్సీ వైపు చూస్తుంది. నాన్సీ అరుస్తుంది. జానథన్ కి నాన్సీ అరుపు వినిపిస్తుంది. కానీ నాన్సీ ఎక్కడా కనపడదు. తెలియక అప్సైడ్ డౌన్ కి వెళ్లిన నాన్సీకి ఏమవుతుంది? 11 ఎక్కడికి వెళ్ళింది? బ్రెన్నర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.